పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. డొనాల్డ్ ట్రంప్ ఇక ముగిసిన చరిత్ర. ట్రంప్పై అమెరికాలో అంతటా వ్యతిరేకత. యుద్ధం విషయంలో పడిపోతున్న ట్రంప్ గ్రాఫ్. మాట మార్చడం, వ్యూహాలలేమి, బూతు పోస్టులు, మానసిక స్థితిపై అనుమానాలతో రిపబ్లికన్ పార్టీలో. ట్రంప్పై అసమ్మతి, 25వ సమరణపైపు రాజకీయాలు. యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న డెడ్లైన్లు, షరతులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సృష్టిస్తూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. తన మాట వినకుంటే ఇరాన్ను రాతయుగంలోకి నెట్టేస్తారని ఒకవైపు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తూ గడువులు పెడుతున్నారు. మరోవైపు చర్చలు, దానికి షరతులు, కాల్పుల విరమణ ప్రతిపాదన అంటూ పావులు కలుపుతున్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ తమకక్కర్లేదని, ఇలా చీటికి మాటికి యుద్ధాలకు దిగే పరిస్థితి శాశ్వతంగా తొలగిపోవాలని ఇరాన్ కొండబద్దలు కొడుతున్న చర్చల పేరుతో ట్రంప్ సర్కార్ పూటకో మాట చెప్తుంది. ఇవన్నీ చూస్తున్న అంతర్జాతీయ విశ్లేషకులు, ప్రపంచ దేశాలు ఈ గందరగోళ వైఖరి ట్రంప్ నూతన విదేశాంగ విధానంలో భాగమా లేక అనిశ్చితికి నిదర్శనమా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ట్రంప్ తీరుపై అమెరికాలోనే వ్యతిరేకత పెరుగుతుంది. తాజాగా అమెరికా రాజ్యాంగంలో ఉన్న 25వ సవరణను ప్రయోగించి ట్రంప్ను పదవీచ్యుతి చేయాలన్న డిమాండ్ అధికార ప్రతిపక్షంలో పెరుగుతున్నాయి. చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రస్తుత యుద్ధంలో కీలకంగా మారింది. ఈ జలసంధిని అంతర్జాతీయ రవాణాకు వీలుగా తెరవాలని మార్చి 21 నుంచి ఇప్పటివరకు ట్రంప్ సుమారు 5 సార్లు డెడ్లైన్లు విధించడం, ఆ తర్వాత పొడిగించడం విశేషం. మొదట 48 గంటల్లో జలసంధిలో రవాణాపై ఆంక్షలు తొలగించకపోతే కఠిన సైనిక చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన ఈ గడువు ముగియక ముందే తానంతట తానే 82 గంటలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పొడిగింపు ధోరణి అమెరికా విదేశాంగ విధానంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలన్నదే దౌత్య నియమం. కానీ ట్రంప్ నిర్ణయాల్లో ఊగిసలాట ధోరణి మిత్ర దేశాలకు కూడా అయోమయంలో నెట్టేస్తుంది. హెచ్చరికల గడువు పొడిగించడం వల్ల అమెరికా శక్తియుక్తులపైన అనుమానాలు పెంచుతుంటుందన్నారు. ట్రంప్ డెడ్లైన్లు రాజకీయ రంగాన్నే కాకుండా గ్లోబల్ ఎకనామీని కూడా కుదిపేస్తున్నాయి. మరోవైపు అవి విమర్శలను ట్రోల్ మెటీరియల్గా మారుతున్నాయి. ట్రంప్ ప్రకటనలు వెలువడిన ప్రతిసారి నెటిజన్లకు వినోదం పంచుతున్నాయి. ట్రంప్ డెడ్లైన్లు ఆయిల్ ధరల కంటే వేగంగా మారుతున్నాయని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. అటు యుద్ధంలోనూ ఇటు చర్చల ప్రతిపాదనలకు ఇరాన్ లొంగకుండా దాడులు ముమ్మరం చేస్తూ పట్టు బిగిస్తుండడం ట్రంప్ను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. ఈగో దెబ్బతింటున్న ఆయన తాను అగ్రదేశానికి అధ్యక్షుడన్న విషయాన్ని మర్చిపోయి పామర్ భాష పడుతున్నారు. ఈస్టర్ పండుగ వేళ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టులో ఏకంగా బూతులు ప్రయోగించడం ప్రపంచవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పెట్టిన పోస్టులో ఇరాన్ ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు, వాడిన భాష, బూతు పదజాలం అభ్యంతరంగా ఉండడం చూసి అంతా విస్తుపోయారు. హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, వంతెనలను ధ్వంసం చేస్తామని, ఆ దేశం నరకాన్ని చూస్తుందని ట్రంప్ తన పోస్టులో తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా రాయడానికి వీలైన అసభ్య పదజాలం, బూతులతో విరుచుకుపడ్డారు. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాషను ప్రయోగించడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇరాన్ ప్రభుత్వాన్నే కాకుండా ఆ దేశ ప్రజలను కించపరిచేనట్లయినని వ్యాఖ్యానిస్తున్నారు. రాను రాను ట్రంప్ ప్రవర్తన దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని ఆందోళన చెందిన డెమోక్రటిక్ పార్టీ నేతలు ట్రంప్ను పదవి నుంచి తొలగించాలని, దానికోసం అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణలో ఉన్న సెక్షన్ 4ను ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారు. డెమోక్రటిక్ సెనేటర్ క్రిస్ మార్ఫీ తాజా పరిణామాలపై స్పందిస్తూ తాను గనక ట్రంప్ క్యాబినెట్లో ఉంటే ఈ పార్టీకి ఈ సవరణ అమలు చేసేవాడినన్నారు. ట్రంప్వి పూర్తిగా పిచ్చి చర్యలని సమ్మతించారు. మాజీ హోస్ట్ మెహదీ హసన్ సైతం ఇదే రీతిలో స్పందించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఉపాధ్యక్షుడు మైకెల్ వాన్, ఇతర ట్రంప్ క్యాబినెట్ సభ్యులు తక్షణమే రంగంలోకి దిగి అధ్యక్షుడిని పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇప్పటికే ట్రంప్ వైఖరి వల్ల దేశంలో చమురు, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయంటూ నిరసనలు చేస్తున్న అమెరికా ప్రజలు సైతం ఇదే రకమైన డిమాండ్లు చేస్తున్నారు. అమెరికా ప్రస్తుతం ఇదే అంశం పెద్ద చర్చగా డిమాండ్గా ఉంది. అసలు రాజ్యాంగం 25వ సవరణలో ఏముంది, దాని ద్వారా ట్రంప్ను పదవి నుంచి ఎలా దించవచ్చని పరిశీలిస్తే 1967లో జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత అమెరికా రాజ్యంలో 25వ సవరణను చేర్చారు. అధ్యక్షుడు మరణించిన, రాజీనామా చేసిన, పదవి నుంచి తొలగింపునకు గురైన అధికారాన్ని ఉపాధ్యక్షుడు బదిలీ చేసే ప్రక్రియను 25వ సవరణ ద్వారా చేపట్టవచ్చు. ఇందులో మొత్తం 4 విభాగాలుండగా వాటిలో సెక్షన్ 4 అత్యంత కీలకమైంది. అధ్యక్షుడు తన బాధ్యతను నిర్వర్తించలేనంతగా శారీరక, మానసిక ఆసక్తికి గురయ్యారని ఉపాధ్యక్షుడు క్యాబినెట్లోని మెజార్టీ సభ్యులు భావిస్తే వారు లిఖితపూర్వక ప్రకటన ద్వారా అధ్యక్షుడిని పక్కన పెట్టి ఉపాధ్యక్షుడిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించవచ్చు. యుద్ధం విషయంలో ట్రంప్ తరచూ మాట మార్చడం, వ్యూహలేమి, బూతు పోస్టులు ఆయన మానసిక స్థితిపై అనుమానాలు కలిగిస్తున్నాయని పలువురు ఎంపీలు వాదిస్తున్నారు. అటు రిపబ్లికన్ పార్టీలోనూ ట్రంప్పై అసమ్మతి మొదలై 25వ సవరణ వైపు రాజకీయాలను మళ్లిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.